పేరు సత్యనారాయణ రెడ్డి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సార్. వారవాడి ప్రచారాలు ఒక పక్కన వాడివేడిగా. ఎన్డీఏ ఏమో కూటమిగా వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క మనకి 5 ఇయర్స్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు సార్? అభివృద్ధి బ్రహ్మాండంగా ఉన్నది. అభివృద్ధి అంటే అన్ని అభివృద్ధి చూసుకుంటే అట్టడుగు వర్గాల వాళ్ళంతా ఎక్కడ పోవాలి? అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తెచ్చిండు. మా అభివృద్ధి అంటే అభివృద్ధి కొంత తక్కువ ఉన్నది, కానీ దాని తక్కువ ఉన్నది అనరాదు. అభివృద్ధికే పెడితే వీళ్ళందరికీ ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు. ముసలోళ్ళు ముట్టోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇంతమందికి 70 లక్షల మందికి ఇస్తాడు కదా పెన్షన్లు. అదే అందుకొరకే మళ్ళీ ఆయనే వస్తాడు డెఫినెట్గా. చంద్రబాబు మాట ఎవరు నమ్మడు మార్కెట్లో. ఎందుకంటే ఇవాళ 4,000 ఇస్తానంటాడు, అందులో సగం పీకేస్తాడు, అందరినీ పీకేసి ఉన్నాయే ఇస్తాడు. అట్లా చంద్రబాబు 3 రాజధానుల విషయంలో మాట తప్పారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు సార్. ఏం చెప్తారు? మళ్ళీ 3 రాజధానులను నిన్న ప్రకటించిండు కదా, నేను దానికి కట్టుబడే ఉంటాను అన్నాడు. అంతే కదా, మాట మళ్ళీ తప్పలేదు. ఎలక్షన్ అని నేను ఒకటి అంటలేడుగా. అది లా రాజధాని కర్నూలు అన్నాడు, ఇది అసెంబ్లీ ఇక్కడ అన్నాడు, అక్కడ వైజాగ్ అది అన్నాడు. ఏది మాట తప్పలేదుగా, అన్నదానికి ఉన్నాడు కట్టుదిట్టు. ప్రజలు నిర్ణయించి ఓటేయాలి. అలాగే చెప్పిన టైంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయారు కదా సార్. సెంటర్ ప్లాండి అది వీడంతా అమ్ముకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ఈ సెంటర్ చేసే పనిని వీడు ఎందుకు తీసుకున్నాడు? అవసరం ఆమెకి? అది సెంటర్ గవర్నమెంట్ ఫండ్, వాళ్ళే టెండర్ బిల్ చేసుకుంటారు. నాకు అవసరం లేదు, లేలు పెట్టనంటే అయిపోతుంది కదా. వీడు తీసుకొని 20% కమిషన్ మీద మొత్తం కొట్టి ఎక్కడిదక్కడ సత్యనాథ్ చేసేసాడు. కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అది అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వాడు గెలిచే సమస్య లేదు. వాడు ఎక్కడ గెలుస్తాడు? పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన గెలవాడు. చంద్రబాబు ఒక్కటి గెలవచ్చు అంతే. ఎన్ని సీట్స్ రావచ్చు సార్ వైసీపీకి? సార్ వైసీపీకి 130 నుంచి 150 కూడా వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి. ఎన్డీఏ కూటమికి వస్తే అందులో బీజేపీకి ఒక సీటు కూడా రాదు. పవన్ కళ్యాణ్కి 1-2 తప్ప ఏం లేవు. మళ్ళీ చంద్రబాబుకే ఉన్న వస్తాయి సార్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా సార్ గులకరాయితో. అది లాస్ట్ టైం కోడికత్తి రామల్లగా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? వదిలితే ఈడ తాకింది, ఈయన్నే తాకితే కన్నుపోవును కదా. ఎవడన్నా కన్నుపోవాలి, మనిషి చావాలని ధైర్యం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు? నీకు 10 లక్షలు ఇస్తా, దునుకుతావా? అట్లా గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్గా ఫెయిల్ అయ్యని చెప్పేసి అంటున్నారు కదా సార్ యువత, దాని గురించి ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఫెయిల్ అయ్యిందంటే పార్టీ ఇచ్చింది చేసిండు. కొన్ని సందర్భంలో ఫెయిల్ అయ్యిండు కాబట్టి ఫెయిల్ అయితే ప్రజలు ఓడిస్తారు, మనం ఏం చేయలేం కదా. బూతుల మంత్రిగా పేరు పొందిన మన కొడాలి నాని గారు చూడొచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు. రోజా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది, కానీ బూతుల మంత్రి మంచోడు. విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు? బూతుల మంత్రికి 30-40 వేల మెజార్టీతో వస్తాడు. అనిల్ కుమార్ రోజా గారిది టఫ్ ఫైట్ ఉన్నది, 3-4 వేలతో బయటపడుతుంది. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలని కోరుకుంటాను. సార్ మీ పేరు? నా పేరు షేక్ అబ్దుల్ హమీద్. సార్ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. వాడివేడిగా ఒక పక్కన ప్రచారాలు, ఎన్డీఏ ఏమో కూటమిగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ తెలంగాణ, అది ఆంధ్ర. దాని గురించి నేను ఏం చెప్పగలను? ఎవరిది ఏముంది? తెలిసింది ఏం చెప్పాలి బ్రదర్? నా ఒపీనియన్ అంతే, దట్ ఈస్ గ్రేట్ చంద్రబాబు నాయుడు, అంతే. మీరు చెప్పండి సార్. చెప్పండి. సార్ ఏపీలో అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత బాగా చేశాడో అంత బాగా చేశాడు. రోడ్లు గుంతల రోడ్లు ఎక్కడ చూసినా ఇంప్లిమెంట్ చాలా పెంచాడు. అంతకంటే అభివృద్ధి ఏం కావాలండి? 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానిని ముక్కలుగా చేసేసి పెట్టిండు. ఏపీకి ఒక రాజధాని అంటూ లేదు, ఇంతవరకు లేదు. అట్లాంటి రాష్ట్రానికి ఎందుకంటే చెప్పండి. ఆయన గెలిచినా గెలవకపోవడమే మంచిదండి. చాలామంది సంక్షేమ పథకాలు అభివృద్ధి బాగా జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా సార్. అభివృద్ధితో పాటు ఒకటండి, అభివృద్ధితో పాటు జనాలకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అట్లాంటివి ఇంకా కావాలి కదండి. ఇప్పుడు ఖాళీ సంక్షేమ పథకాలు అని చెప్పేసి జనాలకు ఇచ్చేస్తే కాదు కదండి. రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, రెవెన్యూ పెంచాలి. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా పవన్ కళ్యాణ్ గురి గారు జనించంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలు ఏమనుకుంటారో తెలియదు. ఆ ప్రజలను బట్టి వాళ్ళు నిర్ణీతలు ప్రజలు కాబట్టి వాళ్ళు ఏ తీర్పిస్తారో చూడాలండి. అలాగే మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు సార్? ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? నేను ఏం చెప్తున్నానండి, ప్రజల తీర్పు అండి అది. ఇప్పుడు ముగ్గురు కలిసి ఇది చేస్తున్నాం కాబట్టి ప్రజల తీర్పు ఎవరికి ఇస్తారనేది తెలియదు. ఒకటి మేము అనుకునేది ఏంటంటే, ఒక విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడ టీడీపీ రావాలండి. టీడీపీ వస్తే రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందుతుంది. కొంచెం ఆయన అనుభవస్తుడు కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రాష్ట్రాన్ని రెవెన్యూ పెంచుతాడు, అన్ని రకాలుగా ఆయన బాగుంటుంది అని మేము అనుకుంటున్నామండి.
అలాగే వైసీపీలో కొంతమంది బూతులు మాట్లాడే మంత్రులు ఉన్నారు సార్. కొడాలి నాని కావచ్చు, మనకి రోజా గారు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళంతా టైం అంతా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని తిట్టి టైం వేస్ట్ చేశారు సార్. ఇప్పుడు అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఒకటండి, ఇంకా బూతులు అంటే వాళ్ళకి వచ్చేది అదండి. వాళ్ళకి ఏముంది చెప్పండి. ఇప్పుడు కార్యకర్తను పట్టించుకోరు, రాష్ట్రాన్ని గురించి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ప్రతిపక్షమైన వాళ్ళు తిట్టడం తప్ప వేరేది ఏం లేదండి వాళ్ళకి అక్కడ. అదే అండి, వాళ్ళు అది పెట్టింది వాళ్ళకి దాని గురించి, వేరేది ఏం లేదండి వాళ్ళకు. ఏముంది అది అంతే, వాళ్ళు కక్ష తీర్చుకోవడం కదా, డెవలప్మెంట్ ఏం లేదు. తాడేపల్లి డైరెక్షన్ ఏది వస్తే వాళ్ళు మాట్లాడతారు, అలా బూతులు తప్ప ఏం లేదు. అభివృద్ధి ఎప్పుడు కక్ష మీద కాదు, డెవలప్మెంట్. నేను బటన్ నొక్కినా డబ్బులు 10 రూపాయలతో ఖర్చు పెడతావు. నువ్వు సంపాదించుకుని నేర్పితే ఖర్చు పెడతావా? డెవలప్మెంట్ అవుతుంది. ఒకరికి జీతం ఇస్తే, మనకి ఎంప్లాయీ ఇస్తే 50,000 సంపాదిస్తే ఫ్యామిలీని చేస్తాడు. నువ్వు 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినట్టు ఖర్చు పెడతాడు, తాగుతాడు, కట్టాడు. ఇటు పెంచుతూ ఉంటాడు, అటు ఇస్తూ ఉంటాడు, అటు గుంజుతూ ఉంటాడు. డెవలప్మెంట్ అనేది మనిషి చదువుకునేది ఎందుకు? చదువుకున్నది ఎంప్లాయ్మెంట్ కావాలి, దేశం అభివృద్ధి పడాలి. బటన్ నొక్కి ఆడికెళ్ళి తీస్తున్నావు, ఈడిస్తున్నావు, నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ఈ తాడేపల్లి నుంచి ఇవన్నీ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, కక్ష కథంతరాలు తప్ప. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయాలంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు రావాలి, ఏదైనా ఆలోచించాడు కావాలి. కానీ పొద్దున్న సాయంత్రం వరకు వాని నొక్కాలా, వీని నొక్కాలా, ఎవరిని కేసు పెట్టాలా, ఎవరిని చేయాలి, అవన్నీ వేస్ట్. ఈ మొన్నటి వరకేమో కోడి కత్తి డ్రామా అన్నాడు, ఇప్పుడేమో గుల్కరాయ్ అంటున్నాడు. మరి గుల్కరాయ్ స్టిక్కర్ దిగానే మాయమైపోయింది. అంతే గేములు. మొన్నటి వరకు బాబాయిని పెట్టుకున్నాడు. ఒక ఎంపీ సీటు గురించి సొంత బాబాయిని చంపుతారా? అదా రాజకీయం? చెయ్యి అమ్మాయి బతుకు, వాళ్ళ బతుకులేందో అంత వాళ్ళ చెల్లెళ్ళకి అడిగి పడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చి కొంగు దాపి అడుగుతున్నారు. వాళ్ళకి ఏం అవసరం ఉన్నది? సునీత కానీ, శర్మిలమ్మ కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు రాజకీయం చేస్తే ఒక విలువలతో చేయాలి. మరి దిగజారి చిల్లరగా చేసి ఒక నీతి నిజాయితీ లేకుండా మరి జనాలు ఏమి ఆశిస్తారు? ఇప్పుడు వచ్చే యూత్కి ఆదర్శంగా ఉండాలి, ఓటు విలువని తెలియాలి. కానీ ఈ నియమని వేస్ట్, నోట్లకెత్తనే వీళ్ళకి వేసేయండి, వాల్యూ లేదు. ఆ కొడుకులు వాళ్ళు చూసుకుంటున్నారు, వాచీలు ఇచ్చి, చీరలు ఇచ్చి, మేము గడియారాలు ఇచ్చినామంటే జీవితం అయిపోతుందా? వాళ్ళకి ఏం కావాలి? నీ పని ఏంది? నువ్వేం చేస్తున్నావు? లీడర్ అనేటోడు నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. వాడిని ఎమ్మెల్యే గెలుచుకుంటే మాకు హ్యాపీగా ఉంటాము, మాకు రోడ్లు, రవాణా, నీటు, అవన్నీ కరెంట్ ఎవడేం చేస్తాడు? దానికి ఒక అభివృద్ధితో కూడింది. మన వచ్చిన పబ్లిక్ కట్టిన ట్యాక్స్ని సద్వినియోగం చేయాలి, దుర్వినియోగం కాదు. కక్షకు కథంత్రాలకు కోపాలతోని ఏంది? అది ఒక రీతి లేదు, ఒక పద్ధతి లేదు. ప్రతి ఒక్కడు ఆదర్శంగా తీసుకోవాలి. మనం నెంబర్ 1 ఉండాలంటే. కానీ అందరు ఏం చూస్తున్నారు? ఇది ఒక మొత్తం జగన్ వచ్చేసి రాయలసీమని చేసి వేసేసాడు మొత్తం. విజయ్ ఇప్పుడు ఒకటే చేతగానోడు 3 ఏళ్ళు కడతాడే, నీకు ఒకదానికే ఎరగనికి లేదు. ఇక విజయవాడ కడతాడంట, వైజాగ్ పోతాడంట, కర్నూలు చేస్తాడంట. ఏం చేస్తావు నువ్వు? ఉన్నదాన్నే గులగొట్టినావు. రాగానే కాలు పెట్టిండు, 10 కోట్లు నాశనం చేసిండు. ఇంకేం కడతాడు? ఇంకా ఇవన్నీ దాని వల్ల అర్థం లేదు. ఏదైనా చేసినావంటే యూత్కి కానీ ఎవడైనా ఆదర్శంగా తీసుకోవాలి, 10 మంది ప్రశంసించాలి. వాళ్ళ నాన్న చనిపోయిండు, ఆయనకు సీఎం వద్దన్నారు, ఆయన ఫ్యాక్షన్ లీడర్ అన్నాడు. ఆయన చేసినాక ఏం చేసిండు? ఆయన రూపు మాపిండు, ప్రతి ఒక్కడు ఏడ్చిండు. అట్లుండాలి. లీడర్తో పార్టీతో పని లేదు, మనిషి వ్యక్తిత్వం ఉండాలి. పార్టీ ఏముందా? ఇవాళ ఉంటారు, రేపు పోతాడు. వాళ్ళ నాన్నని ఎందుకు తెలుసుకుంటారు? మొన్నటి వరకు రిలయన్స్ అన్నాడు, ఆడ ధర్నాలు చేపించిండు, రిలయన్స్ మీద ఫైర్ చేపించిండు. ఇప్పుడు పిలిచి భోజనం పెట్టిండు, ఎంపీ టికెట్ ఇచ్చిండు. అయిపోయిందా? బీజేపీ అంటే చూడు, ఏది బీజేపీలో చేరితే కేసులు ఉండవు, ఈడీ ఉండదు, ఏముండదు. బయటకు కూడా వస్తే అన్ని కేసులు అవుతుంది. అంటే గంగలో మునిగితే పవిత్రమైనట్టు అయిపోయింది. అది కరెక్ట్ కాదు, అది రాజకీయం కాదు కదా. మోడీ కానీ ఎవరే కానీ దేశానికి అభివృద్ధి చేసేటోడు కావాలి, పబ్లిక్ని అర్థం చేసుకునేటోడు కావాలి, డెవలప్మెంట్ కావాలి. పబ్లిక్ ఏమడుగుతారు? రోడ్డు, రవాణా, ఎలక్ట్రిసిటీ, వాటరు మినిమం మ్యాక్సిమం అడుగుతారు. అది సప్లై చేయాలి, అది ఉండాలి. అంతేగాని ఈ కక్షలు, వీడిని వాడు జైలు వేయాలి, వాడిని వీడి చేయాలి, అది ఎంతవరకు కరెక్ట్? నిన్ను నేను కొడతారు, రేపు ఈడు వస్తాడు, రేపు ఆడొస్తాడు. తమిళనాడు రాజకీయాలు ఎట్లుండే? జయలలిత కొన్ని రోజులు ఉంటుండే, కరుణానిధి కొన్ని రోజులు ఉంటుండే. అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా పబ్లిక్ ఆలోచించేది డెవలప్మెంట్. లీడర్ అంటాడు 10 కాలాల పాటు చచ్చినా కూడా బతుకుండాలి. 1000 కోట్లు సంపాదించుకొని 1,00,000 కోట్లు ఎనికేసుకొని చచ్చిపోకుండా అవుతావా? ఏం చేస్తావు? జీవితంలో ఏంటంటే నీతి నిజాయితీని ఒక విలువలతో రాజకీయం చేయాలి, మరి తారీఫ్ చేయాలి, అట్లుండాలి. అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు న్యాయం చేశారు. ఆయన కోడిగుడ్డు మీద ఈకలు వీకడు తప్ప ఏం లేదు, ఆడ వేస్ట్, కరెక్ట్ కాదు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఎట్లా చేసిండు? 10 కంపెనీలు రావాలి, 10 కంపెనీలు వచ్చి 10 ఎంప్లాయ్మెంట్ రావాలి.
చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల క్రితమే ఫైల్ పట్టుకొని న్యూయార్క్లో సంధిలలో తిరిగిండు. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ వస్తే కొన్ని వేల మంది ఉద్యోగాలు చేస్తుండు. ఈ కోడిగోడు మంత్రి ఏం చేసిండు? తాడేపల్లి ఏది చెప్తే అది చెప్తాడు. ఆయనకి ఐటే తెలియదు, ఏం మాట్లాడతాడు చెప్పు? ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇలా అంబారు రాంబాబు ఏం సంబరాలు రాంబాబు డ్యాన్స్ చేసుకోమని చేసుకుంటాడు. రోజాకి ఏం చేసి జబర్దస్త్లో నెంబర్ 1 చెప్తుంది. ఆమెకు మినిస్టర్ ఏమొస్తుంది? మినిస్టర్ స్పెల్లింగ్ తెలియదు, వాల్యూ తెలియదు. ఆ మినిస్టర్ ఇచ్చిండు. అంతా జగన్ నాటకం, అదంతా వేస్ట్. వీళ్ళంతా టైంపాస్ చేసి జీవితాలతో ఆడుకుంటాను తప్ప ఏం లేదు ఆడ. ఏం చేసిండు చెప్పు? ఒక రోడ్ వేసిండా, ఒకటి అదేసిండా? ఏం చేసిండు చెప్పు? చంద్రబాబు నాయుడు కట్టిండు అసెంబ్లీ, అందులోనే కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు కట్టిండు హైకోర్టు కట్టిండు. ఈయన ఏం కట్టిండు ఒకటి చూపి. వైజాగ్లో అదేదో గ్రీన్ టర్మినల్ కూలగొట్టిండు, 500 కోట్లు పెట్టి కట్టిండు. ఎవడా సొమ్ము? దేని గురించి అది? ఏమైనా బెనిఫిట్ ఉందా? ఓపెన్ చేయడానికి సిగ్గు లేదు. పోయి మంత్రి ఓపెన్ చేసి వచ్చింది. దేని గురించి అది చెప్పుకొని సిగ్గుందా? మీది కట్టినాం బాగా చెప్తా. ఇప్పుడు మా కేసీఆర్ చూడు అసెంబ్లీ కట్టిండు, బాగా చెప్తా ఓపెన్ చేసిండుగా. ఇది కట్టిండు, టవర్ కట్టిండు, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఓపెన్ చేసిండా. మరి జగన్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అట్లా దమ్ముండాలి, ఏదైనా ధైర్యం ఉండాలి. అట్లుండాలి. కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి రాజకీయాలు చేసి చిల్లర రాజకీయాలు, ఆడేవాడో కోపము, ఆడేవాడో దాని కక్ష గురించి మనం ఎందుకు బలి అయిపోవాలి భయ్? మనం ఎందుకు ఓటేస్తున్నాం? వాళ్ళ కోపం గురించి చేస్తున్నావా, వాళ్ళ కక్ష గురించి చేస్తున్నావా? ఎవడైనా రాజకీయం చేస్తే నైతికంగా చేయాలి, విలువలతో చేయాలి, పబ్లిక్ ఏం కావాలి చేయాలి, అంతేగాని చిల్లర రాజకీయాలు చేయద్దు. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? వైసీపీ మొన్నటి వరకు ఎగిరిందిగా. చంద్రబాబు నాయుడుకి 23 వచ్చినాయి, 23 వచ్చినాయని. ఇప్పుడు ఈయనకి 23 వస్తే డౌటే. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఓటమి వస్తుంది ఇక, అట్లా చెప్పలేము. ఇప్పుడు నాడి తెలియదు కదా. ఏమంటాడు? జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఓటుకి 10,000 ఇచ్చి కొంటా అంటాడు. కానీ 10,000 ఇచ్చినా కానీ జనాలు హుషారైపోయారు. 10,000 తీసుకుంటారు. ఆడ వచ్చినాక వానికి ఎవరికి వేయాలో వానికే ఇస్తారు అని ఆలోచించేయాలి అంతే. ఇప్పుడు పైస ఏముందబ్బా, మన బడ్డ డబ్బులు మనకే ఇస్తుండు. జగన్ ఏడికెళ్ళి ఇచ్చిండు? సాక్షి పేపర్ని పబ్లిక్గా బాజాప్తా బేరతి 200 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి పైసలు ఇచ్చేసి పేపర్ ఇస్తాడు. అలా ఎవడి సొమ్ము? ఎట్లా అవుతుంది? ఈనాడికి మరి సాక్షి ఎందుకు ఇవ్వాలి? 200 రూపాయలు ట్రెజరీ నుంచి పోతున్నాయి తెలుసా సాక్షికి. పర్ మంత్ 200 రూపీస్. అది ఎట్లా అవుతుంది? అది కరెక్ట్ కాదు. అది ప్రతి దగ్గర కూడా ఈరోజు సాక్షి పేపరు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మొత్తం ఫ్రీ ఇస్తుంది పేపర్. అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది మరి? మార్పే రావాలని కోరుకుంటున్నాం అండి సార్ మేము.